చాలా టేస్టీగా ఉండే ఈ పప్పు టమాటా రైస్, పూరి, చపాతి, రోటీలోకి దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈరోజు మన కర్రీ వచ్చేసి పెసరపప్పు టమాటా కర్రీ. ఈ కర్రీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 1 కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్ గిన్నెలో వేసి ఒక అరకప్పు వాటర్ వేసి దీంట్లోకి బాగా మగ్గిన టమాటాలని రెండిటిని కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి అనేది మీరు తినేదాన్ని బట్టి ఒక 5-6 వేసుకోవాలి. ఒక ఉల్లిపాయను వేసినాను ఇక్కడ కట్ చేసి. అలాగే చిటికెడు పసుపు వేసి మూత పెట్టి విజిల్ పెట్టేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ 3 విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచుకుందాము. అలాగే 2 విజిల్స్ కూడా పప్పు మెత్తగా అయిపోతుంది పెసరపప్పు కాబట్టి. ఇక్కడ నేను వచ్చేసి 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. 3 విజిల్స్ పెట్టినామనుకోండి ఇంకా మనము గరిటెతోటి మెదపవలసిన అవసరం కూడా ఉండదు, మెత్తగా అయిపోతుంది. అలాగే మీకు కాస్త పప్పుగా తినాలనుకుంటే మాత్రం 2 విజిల్స్ వచ్చేటంత వరకు ఉంచుకోండి. ఇక్కడ నేను 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఆవిరిపోయేటంత వరకు ఉంచేసుకున్న తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తాను మీకు. ఇప్పుడు పోపు దినుసులకి ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2-3 ఎల్లుల్లిపాయలని మొయ్యిగా దంచుకుని తీసుకోవాలి. అలాగే ఒక రొమ్మ కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. అలాగే జీలకర్ర 1 స్పూను, 1 స్పూను ఆవాలు, ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసి వేపించేసుకోవాలి. తర్వాత మనము ఉడికిన పప్పుని ఇందులోకి తిరగమాత పెట్టేసుకోవాలి, పోపు పెట్టేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే ఈ పప్పు టమాటా రైస్, పూరి, చపాతి, రోటీలోకి దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరపప్పు టమాటా కర్రీ మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.